ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి ఆరీజ్ మొహమ్మద్ గారు, సీనియర్ జర్నలిస్ట్, సెంటర్ ఫర్ సోషల్ అండ్ కాన్స్టిట్యూషనల్ స్టడీస్ మీద పనిచేస్తూ ఉన్నారు. ఈ సంస్థ తరపు నుంచి అనేక అంశాల మీద, అణగారిన వర్గాలు, మైనారిటీ హక్కుల గురించి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు, అడ్వకసీ వర్క్ కూడా చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రాతపూర్వకంగా రాయటంలో, రూపొందించడంలో ఆయన చాలా కీలక పాత్ర వహించారు. తర్వాత 2002 అత్యంత దుర్మార్గమైనటువంటి గుజరాత్ మారణకాండ తర్వాత ముస్లిం సమాజంలో రావాల్సినటువంటి వాళ్ళకి చెందవలసినటువంటి హక్కుల గురించి, రాజ్యాంగపరంగా అందాల్సినటువంటి వాటి గురించి చాలా కృషి చేస్తూ అవి చట్టసభల వరకు కూడా తీసుకెళ్ళటానికి చాలా కృషి చేశారు. అంటే ఆ ప్రయత్నంలో ఎంతోమందిని కూడగట్టారు, ఆ విధంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు దేశంలో వక్ఫ్ బిల్లు గురించి చాలా చర్చ జరుగుతుంది. అది చట్టరూపం కూడా తీసుకుంది. ఈ చట్టరూపం తీసుకున్నటువంటి వక్ఫ్ బిల్లు మీద ఎంతో కాలం నుంచి పనిచేస్తూ అందులో ఉండేటటువంటి సవరణల గురించి కానీ, లేకపోతే ముస్లిం సమాజానికి ఆటంకంగా ఉన్నటువంటి అంశాల గురించి కూడా మాట్లాడుతూ ప్రజా సమూహాలని, ప్రజాస్వామ్యవాదుల్ని కూడగట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా విస్తృతంగా ఈ అంశం మీద పనిచేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఏం చేయాల్సి ఉంటుంది, దీన్ని వెనక్కి తిప్పాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది రాజ్యాంగబద్ధంగా అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఈరోజు ఆ అంశాలన్నిటి గురించి తెలుసుకోవటానికి, అసలు వక్ఫ్ చట్టం అంటే ఏంటి, అందులో ఏమున్నది, ఏం సవరణలు చేశారు, దాని చరిత్ర ఏంటి, ఎక్కడ అభ్యంతరాలు ఉన్నాయి ముస్లిం సమాజానికి, ఈ అంశాలన్నిటి గురించి తెలుసుకోవటానికి మనం ఆరీజ్ మొహమ్మద్ గారితో మాట్లాడదాం. హలో ఆరీజ్ గారు. ముఖ్యంగా చాలామందికి, అంటే సామాన్యమైనటువంటి ప్రజానీకానికి వక్ఫ్ అనే దాని గురించి అసలు తెలియదు. అంటే దీని గురించి ఎట్లా అర్థం చేసుకుంటాము, దీని చరిత్ర ఏంటి, ఏ విధమైనటువంటి అంశాలు దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి? వక్ఫ్ అనేది పేదల సంక్షేమం కోసం ప్రవక్త కాలంలోనే ప్రవక్త 2 సార్లు వక్ఫ్ చేసినట్టు ఖురాన్లోను తదుపరి హదీస్లోనూ ఆధారాలు మనకు కనిపిస్తున్నాయండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వక్ఫ్ 1192లో ప్రస్తుత యూపీ ప్రాంతంలో అప్పటి రాజుగారు చేయటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంటే వితరణ అనొచ్చు, పేదల సంక్షేమం కోసం దేవుడి పేరు మీద దానం చేయటం, దేవుడి పేరు మీద దానం చేయటం. అన్లైక్ ఇతర మతాల్లో వల్లే కాకుండా ఇక్కడ ఏంటంటే అది ఇర్రికవరబుల్, అంటే వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకసారి ఇచ్చిన తర్వాత ఒకసారి దేవుడి పేరు మీద స్పెసిఫిక్గా ఫలానా కార్యక్రమాల కోసం అనిగానే ఇస్తే, ఆ కార్యక్రమాలు పూర్తయినప్పటికీ ఈ సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. దాన్ని చూడటానికి ఒక వ్యక్తిని నియమించడం జరుగుతుంది. ఆ వ్యక్తి పేరు ముతవల్లి. వక్ఫ్ ఆస్తుల్ని సంరక్షించడం కోసం వక్ఫ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ముతవల్లిని అపాయింట్ చేస్తారు, నియమిస్తారు. ఈ ముతవల్లి వక్ఫ్లో ఏ విధంగా, ఆ వక్ఫ్కి సంబంధించిన ఆదాయం ఏ విధంగా ఖర్చు పెట్టాలి, అట్లాగే దాన్ని ఎట్లా సంరక్షించాలి, ఈ 2 బాధ్యతలకు మాత్రమే అతను చేయడానికి అతనికి హక్కు ఉంది. అంటే ఇవాళ రేపు ప్రజల్లో ఉన్నట్టుగా వక్ఫ్ ఆస్తులకి అధికారి ముతవల్లి కాదు. ముతవల్లి తన ఇష్టం వచ్చినట్టు ఏం చేయడానికి లేదు. ముతవల్లి అంటే ట్రస్టీ, ఒక రకంగా ట్రస్టీ అనే చెప్పాలి. ట్రస్ట్ యాక్ట్కి వక్ఫ్ యాక్ట్కి ఉన్న భేదం ఏంటంటే, ట్రస్ట్ యాక్ట్ రికవరబుల్, దానికి డెడ్ లైన్స్ ఉన్నాయి, దీనికి లేవు. వక్ఫ్కి డెడ్ లైన్స్ లేవు. ఎనీహౌ, భారతదేశంలో ఇది 1192లో ప్రారంభమైంది. 1828లో బ్రిటిష్ వాళ్ళు ఈ వక్ఫ్ ఆస్తుల మీద వాళ్ళ కన్నుబడి బెంగాల్ నుంచి తమ రాజధానిని, కలకటా నుంచి రాజధానిని ఢిల్లీ తీసుకెళ్లే సమయంలో ఢిల్లీలో వీళ్ళకి ఆస్తులు కావాల్సి వచ్చింది. సో ఆ ఆస్తుల కోసం ఢిల్లీలో అప్పట్లో శ్మశానాలుగా ఉన్న స్థలాల్ని వీళ్ళు వితౌట్ పేయింగ్ ఎనీ కాంపెన్సేషన్ ఆక్యుపై చేశారు.
అవన్నీ వక్ఫ్ ల్యాండ్స్, వాటికి పేమెంట్స్ వగేరా ఏం చేయలేదు. ఆ తర్వాత అక్కడ ఉన్న ముతవల్లీలు కోర్టులకు వెళ్ళటం వగేరా వగేరా జరగటం వల్ల ఈ సంవాదం ప్రీవీ కౌన్సిల్ ముందుకు వచ్చింది. ప్రీవీ కౌన్సిల్ ముందుకు వచ్చినప్పుడు వక్ఫ్ వ్యాలిడేషన్ యాక్ట్ అనేది మొట్టమొదటిసారిగా చట్టరూపం, వక్ఫ్ని వ్యాలిడేట్ చేస్తూ చట్టపరమైన స్థాయిని ఇస్తూ 1913లో వక్ఫ్ వ్యాలిడేషన్ యాక్ట్ వచ్చింది. అయితే అందులో ఉన్న చిన్న సమస్య ఏమొచ్చిందంటే, అప్పుడు వక్ఫ్ పిల్లల కోసం చేసే వక్ఫ్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి వ్యాలిడిటీ లేదు అనే ఒక లిటిగేషన్ని బ్రిటిష్ ప్రభుత్వం తన చట్టంలో పెట్టింది అప్పుడు 1913 చట్టంలో. దాని మీద పెద్ద గొడవ అవటం వల్ల ఆ చట్టాన్ని మళ్ళీ సవరిస్తూ వక్ఫ్ వ్యాలిడేషన్ యాక్ట్ని రీవాలిడ్ చేస్తూ మళ్ళీ వాళ్ళు 1928లో ఇంకో చట్టాన్ని తీసుకొచ్చారు. ఇలా నడుస్తున్న క్రమంలో భారతదేశం అంటే స్వతంత్ర భారతదేశంలో 1954లో మొట్టమొదటిసారిగా వక్ఫ్ చట్టం వచ్చింది. అది పలు మార్పులు జరుగుతూ ఇవాళ ప్రస్తుతం ఉన్న భారతదేశంలో 1995 వక్ఫ్ చట్టం అమల్లో ఉన్నది మొన్నటిదాకా. మొన్న ఏప్రిల్ 5న ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీని మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఇది పూర్వ భూములు ఇందాక మీరు చెప్పారు, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎట్లా తీసుకున్నారు, ఆ తదనంతర కాలంలో అంటే 95 ఇప్పటి వరకు కూడా అంటే ఆ పేరుతో ఆక్రమణలు కానీ లేకపోతే ఆక్రమించుకోవటం కానీ, వక్ఫ్ భూముల్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకోవటము, లేకపోతే వక్ఫ్ బోర్డే అట్లాంటివి ఏమన్నా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? వక్ఫ్ బోర్డులు 1960 దశకంలో వక్ఫ్ బోర్డులు ఏర్పడినాయి. వివిధ రాజ్యాల్లో వివిధ స్టేట్స్లో వేరే వేరే రకాలుగా వక్ఫ్ బోర్డులు ఏర్పడినాయి. అయితే నా దృష్టికి వక్ఫ్ బోర్డులు కానీ లేదా వక్ఫ్ నిర్వహించే సంస్థలు కానీ లేదా వక్ఫ్ ద్వారా ప్రభుత్వం కానీ ఇతర ఆస్తులని ఎంక్రోచ్ చేసిన సంఘటనలు నా దృష్టికి అయితే రాలేదు. కానీ వక్ఫ్ ఆస్తులని కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎంక్రోచ్ చేసినట్టు చాలా మెటీరియల్ మనకి లభ్యం అవుతోంది. 2006లో సచార్ కమిటీ దీని మీద ఒక చాప్టర్ ఉన్నది. పేజ్ నెంబర్ 211 నుంచి 215 దాకా వక్ఫ్కి సంబంధించిన ఆస్తుల మీద కొన్ని టేబుల్స్ కూడా వాళ్ళు వేయటం జరిగింది. సమస్య ఏమొస్తుందంటే, స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా వక్ఫ్ సర్వే అనేది జరగలేదండి. 1883లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక సర్వే చేసింది. అది కాంప్రహెన్సివ్ సర్వే కాదు. ఇవాల్టి దాకా అంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనూ కానీ ఇవాళ భారత ప్రభుత్వ కాలం స్వతంత్ర భారతదేశంలో కానీ వక్ఫ్ మీద ఎటువంటి సర్వే జరగలేదు. ఈ మాట సచార్ కమిటీ తన రిపోర్ట్లో చెప్పింది. సో ఇప్పటిదాకా మన దగ్గర ఎవరైతే మనకి లభ్యమైన సమాచారం ఏదైతే ఉందో, ఇన్ని రిజిస్టర్డ్ ఆస్తులు ఉన్నాయి, ఇన్ని ఎకరాల పొలం ఉంది, లేదా ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి అని ఏవైతే మాటలు మనం వింటున్నామో, ఇవన్నీ చూచాయగా ఎస్టిమేట్లు మాత్రమే. అంతేగాని నిర్ద్వందంగా అథారిటేటివ్గా ఇది వక్ఫ్ ఆస్తి ఇంత ఉంది అని తేల్చి చెప్పే గణాంకాలు కానీ తేల్చి చెప్పే సాధికారత ఇవాల్టి దాకా కేంద్ర ప్రభుత్వం చేయలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయలేదు. రెండోది, ఈ సమస్య ఎక్కడొస్తుందంటే, వక్ఫ్ అనేది కాంకరెంట్ లిస్ట్లో ఉన్నది. అంటే అటు కేంద్ర లిస్టులోను ఇటు రాజ్యాల లిస్టులోను 2 లిస్టులోనూ ఉంది. రెండోది, ఇది ల్యాండ్కి సంబంధించిన అంశం, మౌలికంగా ల్యాండ్కి సంబంధించిన అంశం కాబట్టి ఎంట్రీ నెంబర్ 20 లిస్ట్ నెంబర్ 3 ఎంట్రీ నెంబర్ 28 దీన్ని రాజ్యాంగంలో లిస్ట్ నెంబర్ 3లో ఎంట్రీ నెంబర్ 28లో ఇది ఉంది, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ పేరుతో. అంటే వక్ఫ్ పేరుతో ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ వక్ఫ్ పేరుతో ఎక్కడా లేదు. అదే రకంగా హిందూ ఎండోమెంట్స్ కూడా ఎక్కడా లేవు. చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్లో హిందూ ఎండోమెంట్స్ కూడా భాగం. అంటే మనం అట్లా అర్థం చేసుకోవాలి.
అలా ఎలా అయితే హిందూ ఇన్స్టిట్యూషన్స్ భాగము, హిందూ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ భాగము, దేవాదాయ ధర్మాదాయ శాఖ భాగము, అదే రకంగా వఫ్ కూడా భాగం అవుతుంది బై డిఫాల్ట్. సో ప్రచారంలో ఉన్నట్టు వక్ఫ్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు అనేది సరైన మాట కాదు. ఈ ఎంట్రీ నెంబర్ 28లో, లిస్ట్ నెంబర్ 3లో ఇది ఉన్నది. ప్యారలల్గా హిందూ ఎండోమెంట్స్తో ప్యారలల్గా ఇది ఉన్నది. సో ఇది ఒక ప్రత్యేకమైన అంశం, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదా రెండు కలిసి కానీ చట్టాలు చేయొచ్చు. సో చట్టాలు చేసే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నది. ప్రాచుర్యంలో ఉన్నట్టు ముస్లింల సొంత వ్యవహారం, ఇందులో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు అన్నది సరైన మాట కాదు. అయితే ఆ చట్టం చేసేటప్పుడు రాజ్యాంగ పరిధులకు లోబడి చేయాలి. ఈ రాజ్యాంగ పరిధులు అని మనం ఎప్పుడైతే ఈ మాట వాడుతున్నామో అక్కడ 3 ప్రధానమైన అంశాలు వస్తాయి. ఒకటి సిటిజనరీ, పౌరులకి సంబంధించిన హక్కులు, ప్రాథమికమైన హక్కులు. పౌరుడి హక్కు కానీ, పౌరులకు సంబంధించిన హక్కులు కానీ, రెండు స్త్రీ పుల్లింగాలతో సంబంధం లేకుండా వాళ్ళ హక్కులు. తర్వాత ఆర్టికల్ 14కు సంబంధించి, అంటే చట్టం ముందు అందరూ సమానమే, అంటే ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అట్లాగే ప్రత్యేకమైన హక్కులు, ఆర్టికల్ 25, అంటే మత విశ్వాసాలకు సంబంధించిన హక్కు. 26లో మతపరమైన సంస్థలను నిర్వహించుకోవడానికి అవసరమైన హక్కు. ఇవి ప్రత్యేకమైన హక్కులు. సో ఈ ప్రత్యేకమైన హక్కులు, పౌర హక్కులు, ప్రత్యేకమైన హక్కుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చట్టం చేయాలి. ఈ వక్ఫ్ చట్టం అనేటటువంటిది మనం ఒక ప్రధానమైనటువంటి కంటెన్షన్గా ఉంది అందరం. అంటే అసలు ఏం చేశారు ఈ చట్టంలో, ఇప్పుడు వచ్చినటువంటి చట్టంలో ఏం సవరణలు చేశారు, లేకపోతే ఏం కొత్తవి పెట్టారు? నా దృష్టికి మొత్తము 118 క్లాజెస్ ఉన్నాయండి. సెక్షన్ల జోలికి నేను పోను, సెక్షన్లో 40 ఉన్నాయి. దాన్ని ఇంకొంచెం బ్రాడర్ లెవెల్లో చూస్తే 118 క్లాజులు ఉన్నాయి. ఈ 118 క్లాజుల్లో దాదాపుగా ఒక 27 క్లాజులు ఈ ముస్లింలు ఒప్పుకోలేనివి, పూర్తిగా తిరస్కరించేవి. ఒక 24 క్లాజులేమో కొద్దిపాటి సవరణలతో అటు ఇటు సవరణలు చేసి దాన్ని ముస్లిం సమాజం ఒప్పుకునే అవకాశం ఉన్నది. ఒక 70 క్లాజులు ఏవైతే ఉన్నాయో అవి ముస్లిం సమాజం పూర్తిగా ఒప్పుకోవటానికి అవకాశం ఉన్నది. సమస్య ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు చేసిన సవరణలు ఏవైతే ఉన్నాయో ఆ సవరణల గురించి నా అవగాహనని కన్ఫ్యూజ్ చేసే స్థితిలో డిబేట్స్ జరుగుతున్నాయి. అంటే చట్టం యొక్క పూర్తి అవగాహన కాకుండా ఆ చట్టం యొక్క 2-3 అంశాలని ప్రధానంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి చట్టం వల్ల జరిగే లాభాలు కూడా జరగనివ్వకుండా, అంటే ప్రజలకు తెలియనివ్వకుండా చేసేసారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వక్ఫ్ దేశంలో ఉన్న వక్ఫ్ మొత్తాన్ని డిజిటైజ్ చేయాలి. డిజిటైజ్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని వగైరా మొత్తాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి. దీనివల్ల వక్ఫ్ యొక్క డేటా బ్యాంక్ ఏర్పడుతుంది. ఇది చాలా మంచి ప్రతిపాదన. సమస్య ఎక్కడ వస్తుందంటే, అక్కడ ఆ ప్రతిపాదనలో 2-3 చిన్న సమస్యలు ఉన్నాయి. ఒకటి, డీడ్స్ లేని, అంటే ఆధారాలు లేని వక్ఫ్ ఆస్తి ఉన్నది. ఎవరో ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం దానం ఇచ్చేశారు. దానికి సంబంధించిన ఇవి లేవు, పత్రాలు లేవు. సో అటువంటి పత్రాలు లేని చోట మీరు 6 నెలల లోపల, ఈ వక్ఫ్ చట్టం ఏం చెప్తుందంటే 6 నెలల లోపల మీరు అప్లోడ్ చేయాలి. 6 నెలల లోపల మీరు అప్లోడ్ చేయకపోతే అది డిస్ప్యూట్ ప్రాపర్టీ అవుతుంది. డిస్ప్యూట్ ప్రాపర్టీ మళ్ళీ దాన్ని సరి చేయాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కలెక్టర్ దాన్ని చెక్ చేసి అంతా 6 నెలల లోపల ఆయన సవరించాలి. ఆయన చేయకపోతే అది గవర్నమెంట్ ప్రాపర్టీ అవుతుంది. గవర్నమెంట్ ప్రాపర్టీ ఎప్పటి నుంచి అవుతుంది? మొదటి రోజు నుంచి అవుతుంది. ఎప్పుడైతే డిస్ప్యూట్ ఆయన దగ్గరికి వెళ్తుందో, ఆయన 6 నెలల లోపల చేయకపోతే, జనవరి నెలలో ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి, 6 నెలలు అంటే జూన్ దాకా పోవాలి. జూన్ నుంచి కాదు, అది మొదటి జనవరి నుంచే అది గవర్నమెంట్ ప్రాపర్టీ అయిపోతుంది.
ఇదో పెద్ద సమస్య. రెండో సమస్య ఏంటంటే ఒక ప్రాపర్టీని వక్ఫ్ చేసినప్పుడు అంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు అనుకుందాం మనం. అంటే ప్రభుత్వమే దీని యొక్క ఆజమాయిషి చేస్తుంది కాబట్టి, చేయాలి కూడా కాబట్టి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు దాని మంచి చెడులు, అది నిజంగా ఉందా లేదా, ఆ ప్రాపర్టీ ఉందా లేదా, దాని పరిధులు, దాని మీద వస్తున్న ఆయివేజ్ ఏంటి, దానికి సంబంధించిన లాభ నష్టాలు ఏంటి, ఇదంతా సర్వే చేయాలి. సర్వే చేయడానికి సర్వేర్ లేరు. సర్వే చేసే అధికారం ఈ చట్టం వల్ల కలెక్టర్కి అప్పగించబడింది. సో కలెక్టరే సర్వే చేస్తాడు, కలెక్టరే అది ఒక ప్రాపర్టీనా కాదా అని నిర్ధారిస్తాడు, కలెక్టరే అన్ని పనులు చేస్తాడు. ఇది న్యాయ సూత్రాలకి వ్యతిరేకం. ఈ మాట కొంచెం పాపులర్ అయిన తర్వాత వీళ్ళు గవర్నమెంట్ ఏం చేసిందంటే జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ చేస్తాడు ఈ పని అని. అయినా అక్కడికి సొల్యూషన్ రాలా. సో ఇది రెండో ప్రధానమైన అంశం. మూడో ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులలో దాదాపుగా 70% పైగా అన్యక్రాంతమైనవి అని సచార్ కమిటీ చెప్పింది 2006లో. ఈ అన్యక్రాంతమైన వక్ఫ్ ఆస్తుల గురించిన ఎటువంటి అంశాలు ఈ చట్టంలో లేవు. అన్యక్రాంతమైన వక్ఫ్ ఆస్తులకి ఈ చట్టం ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు సచార్ కమిటీలో అన్యాక్రాంతమైందని చెప్పింది. అంటే అసలు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి మార్పులు చేయాలి, కొత్త చట్టం చేయాలి, 95 తర్వాత మళ్ళీ కొత్త చట్టం చేయాలి అని చెప్పి ముస్లిం సామాజిక వర్గం నుంచి ఏమన్నా డిమాండ్ వచ్చిందా? ఎందుకని ఇప్పుడు చేయాల్సి వచ్చింది? సచార్ కమిటీ నివేదికలో వక్ఫ్ మీద ఒక చాప్టర్ ఉన్నదండి. ఆ చాప్టర్లో వక్ఫ్లో ఎటువంటి లోపతాపాలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా ఎట్లా సవరించాలి అనేది వాళ్ళ రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ వక్ఫ్ కె రెహమాన్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది పార్లమెంటరీ కమిటీ, బోత్ రాజ్యసభ లోక్సభ సభ్యులు ఇద్దరు ఉన్నారు అందులో. అది కె రెహమాన్ ఖాన్ గారి కమిటీ దేశం మొత్తం పర్యటన చేసింది. మొత్తం పర్యటన చేసి వాళ్ళు ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ కాంప్రహెన్సివ్ రిపోర్ట్లో వక్ఫ్ చట్టంలో ఏ సవరణలు చేయాలి అనేది వాళ్ళు ప్రతిపాదించారు. ఇది 2013 ఆ ప్రాంతంలో జరిగింది. సరే, 2014లో ప్రభుత్వం మారింది. 2014-13 మధ్యలో వక్ఫ్ సవరణ రెహమాన్ ఖాన్ కమిటీ చేసిన రికమెండేషన్ల ఆధారంగా కొన్ని మార్పులు చేయడానికి వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారటం వల్ల అది జరగలేదు. సో దాన్ని ఆధారంగా తీసుకొని వీళ్ళు మేము కొత్త వక్ఫ్ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి వీళ్ళు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాట్లాడటం జరిగింది. కానీ 11 సంవత్సరాల తర్వాత ఇదంతా 2013 గొడవ, 2013-14 గొడవ. 11 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇవాళ అకస్మాత్తుగా ఒక చట్టం, ఎవరితోనూ ఏమి సంప్రదింపులు ఏమీ లేకుండా ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు పార్లమెంట్లో సభ్యులందరూ గొడవ చేస్తే, అంటే విపక్షాల సభ్యులు గొడవ చేస్తే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ముందు ఎవరైతే వక్ఫ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా రికార్డ్ కాబడలేదు అన్న ఒక క్రిటిసిజం ఉన్నది. రిపోర్ట్, జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ మనం చూసినా అందులో విపక్షం నుంచి వచ్చిన అభిప్రాయాలు కానీ వాళ్ళ నుంచి వచ్చిన సజెషన్స్ కానీ అవి ఏమీ రికార్డ్ అయినట్టు లేవు. ఇది కూడా ప్రధానమైన కారణం, వ్యతిరేకతకి ఇది ప్రధానమైన కారణం. అట్లాగే వీటన్నిటికీ అసలు భూమిక, వక్ఫ్ చట్టం సవరణకి సంబంధించిన భూమిక ఏదైతే ఒక డేటాబేస్ ఉండాలో ఆ డేటాబేస్ మీ దగ్గర లేదు కదా. ఉంటే చూపించండి మాకు. దేశంలో మీరు జేపీసీ ఏర్పాటు చేసే నాటికి వక్ఫ్ యొక్క పరిస్థితి ఏంటి, మీ దగ్గర ఏమైనా డేటా ఉందా? ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కానీ, లేదా మీ పార్ట్నర్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర కానీ ఏమైనా డేటా ఉందా? ఎవరి దగ్గర ఎటువంటి డేటా లేదు. మాట్లాడితే సచార్ కమిటీ అని మాట్లాడతారు. సచార్ కమిటీ కూడా మాట్లాడింది వక్ఫ్ యొక్క ఎస్టిమేట్స్ గురించి మాట్లాడింది. వక్ఫ్ డేటా లేదు, వాళ్ళకి లేదు. వాళ్ళు సచార్ కమిటీ వాళ్ళు అన్ని రాష్ట్రాలకు రాసిన వాళ్ళకి డేటా రాలా. కొన్ని రాష్ట్రాలు మా దగ్గర ఉన్న ఎస్టిమేట్ పంపిస్తున్నాము అని చెప్పారు. రాష్ట్రాలే చెప్పినాయి మా దగ్గర ఉన్న ఎస్టిమేట్. కొన్ని రాష్ట్రాలు అసలు ఇవ్వలేదు వాళ్ళకి డీటెయిల్. ఇది సచార్ కమిటీ చాలా స్పష్టంగా రాసింది. సో
ఒక రకంగా భారతదేశంలో ముస్లింలకు సంబంధించిన చాలా అంశాలు అనాథలకు సంబంధించిన అంశాలుగా ఉండిపోయినాయండి. దీనికి కారణం పార్టిషన్ కంటే ముందే దీనికి సంబంధించిన బీజాలు ఎప్పుడో పడినాయి, ఫలితంగా పార్టిషన్ ఏర్పడింది వగైరా వగైరా. దీని మీద రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకి లోబడి పనిచేసే పార్లమెంటు మెంబర్లు కానీ ప్రభుత్వాలు కానీ ఇప్పటిదాకా రాలేదు. ఫలితంగా ముస్లింలే కాదు, డిప్యూడ్ సెక్షన్స్ అన్నీ ఫలితంగా దీనివల్ల నష్టపోతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా కొన్ని కామెంట్స్ చేసింది దీనికి సంబంధించిన దాంట్లో. అంటే ప్రధానంగా ముస్లిమేతరులు ఇప్పుడు ఈ చట్ట ప్రకారము ముస్లిమేతరులు కూడా వక్ఫ్ బోర్డులోకి చట్టంలోకి వచ్చే అవకాశం ఉంది. అట్లానే మహిళల్ని మేము ఒక రకంగా ఎంపవర్మెంట్ అని అన్నారు వాళ్ళు, మహిళా సాధికారతలో మహిళల్ని మేము తీసుకొస్తున్నాము. వీటి పట్ల మీ కామెంట్? 1995 చట్టంలోనే 2 మహిళలు ఉన్నారండి. ఇద్దరు కంటే ఎక్కువ ఇద్దరు కంటే ఎక్కువ ఉండే అవకాశం 1995 చట్టంలోనే ఉన్నది. కానీ ఇవాళ చట్టంలో దాన్ని 2కే పరిమితం చేశారు. ఫెడరల్ వ్యవస్థగా ఉన్నటువంటి మన దేశంలో ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవటానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? భిన్నత్వంలో ఏకత్వం అనే మాట వాడుతూ ఉంటాం. ఆ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న సమాజం మనది. అటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న సమాజంలో అన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వం వైపు నడవటం, లేదా కేంద్ర ప్రభుత్వం వైపు అన్ని అధికారాలని నడిపించటం గత 11 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నామండి. ఏ రకమైన చట్టం చేసినా వాళ్ళు అధికారాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వాటాని తగ్గిస్తూ పోతూ ఉంది. ఇది మన రాజ్యాంగ మౌలిక సూత్రమైన ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే అన్నారో మీరు, ఆ ఫెడరల్ స్ట్రక్చర్కి వ్యతిరేకం. దురదృష్టవశాత్తు చాలా రాష్ట్రాలు, ఏదో 1-2 రాష్ట్రాలు, మరి ముఖ్యంగా విపక్షాల్లో ఉన్న 1-2 రాష్ట్రాలు తప్పితే చాలా రాష్ట్రాలు బై డిఫాల్ట్ దీన్ని ఒప్పుకుంటున్నాయి. ఇప్పుడు నిన్న ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించిన ఒక అంశాన్ని స్టాలిన్ గారు లేవనెత్తి స్టేట్ అటానమీ గురించి ఆయన ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని ప్రవేశానం అంటే ఆ కమిషన్ ఎటువంటి రిపోర్ట్ ఇస్తుంది ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. బట్ మౌలికంగా మన భారతదేశం యొక్క పేరు, అంటే చట్టపరమైన రాజ్యాంగపరమైన పేరు యూనియన్ ఆఫ్ ఇండియా. ఇట్స్ నాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, ఇది యూనియన్ ఆఫ్ ఇండియా. రకరకాల రాష్ట్రాలు, రకరకాల జీవన విధానాన్ని అవలంబించే ప్రజలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక స్ట్రక్చర్ అది. ఇందులో అందరి భాగస్వామ్యం ఉంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి తక్కువ వాటా వస్తుంది, కొంతమంది ఎక్కువ వాటా వస్తుంది. అక్కడ సమస్య లేదు. సమస్య ఏంటంటే మెజారిటేరియన్ కమ్యూనిటీ, యూనియన్ ఆఫ్ ఇండియాని మెజారిటేరియన్ కమ్యూనిటీ, మెజారిటేరియన్ డెమోక్రసీగా మార్చడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని అందరూ కలిసి, విభిన్న సంస్కృతులు గల విభిన్న ప్రజాతులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిసి దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది. అలా వ్యతిరేకించకపోయేట్లయితే వీళ్ళకి సంబంధించిన హక్కులు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా రాబోయే కాలంలో పూర్తిగా అవి ఎరేజ్ చేయబడతాయి. మీరు ఒక మాట అన్నారు, మెజారిటేరియన్ డెమోక్రసీ. అంటే డెమోక్రసీ ఉంటుందో లేదో మనం చెప్పలేం, కానీ దీంట్లో ఇప్పుడంటే ఒక ధార్మికపరమైనటువంటి సంస్థకి సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకెళ్లే తెంపరితనము, ఆ తెంపరితనంలో నుంచి ఇది ఎంత ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు? ఇదివరకు ఉన్న చట్టంలో సభ్యులు ఎన్నుకోవటానికి అవకాశం ఉండేది. ఈ కొత్త చట్టంలో సభ్యులు ఎన్నుకోవటం లేదండి, ప్రభుత్వమే నియమిస్తుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. మరి డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? ప్రజలు ఎన్నుకోవాలి కదా. అందులో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఎన్నుకోవాలి. వక్ఫ్ చట్టంలో వక్ఫ్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నుకోవాలి. అట్లాగే ప్రభుత్వం కూడా తన వైపు నుంచి కొంతమందిని నియమించవచ్చు. కానీ మెజారిటీ వక్ఫ్ హక్కుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మెజారిటీ ఉండాలి. కానీ ఇవాళ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా ఏం చేస్తుందంటే పూర్తిగా తాను నియమిస్తుంది. తను నియమించే చోట వీళ్ళ స్వయం ప్రతిపత్తి ఏ మేరకు ఉంటుంది? అక్కడున్న సభ్యుడు
కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడిన వాడైతే వాడు స్వతంత్రంగా ఎట్లా ఉంటాడు? వాడు ప్రభుత్వం మాట వింటాడు. వక్ఫ్ బోర్డుల్లో మొదటి నుంచి జరుగుతున్న వినాశనానికి కారణం ఇదే. వక్ఫ్ బోర్డులన్నీ ఆయా ప్రభుత్వాలని రన్ చేస్తున్న పొలిటికల్ పార్టీల కార్యకర్తలు అందులో ఉన్నారు. ఫలితంగా వక్ఫ్ బోర్డు ద్వారా వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అన్యక్రాంతమైనవి. మెల్లిమెల్లిగా అన్యక్రాంతమైనవి. కొన్ని ఈ అన్యక్రాంతం అయ్యే సమయంలో డిస్ప్యూట్లు అయినాయి. ఆ డిస్ప్యూట్లు అయినప్పుడు ప్రభుత్వం కోర్టుల దగ్గరికి వెళ్ళింది. కోర్టులు ఈ నిర్ణయం ఎట్లా చేయాలో అర్థం కాక అల్టిమేట్లీ రాజ్యానికి అధికారం ఎక్కువ ఉంటుంది కాబట్టి రాజ్యానికి కట్టబెట్టిన అంశాలు కూడా మనకి చాలా కేసుల్లో కనిపిస్తాయి. ఉదాహరణకి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేసు అట్లాంటిదే కేసు, ప్రభుత్వానికి అప్పగించింది. ఇకపోతే వక్ఫ్ మెంబర్షిప్లో ఆడవాళ్ల పాత్ర గురించి మీరు అడిగారు. 1995 చట్టంలో ఇందాక నేను చెప్పాను, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ ఉండొచ్చు అక్కడ. ఈ చట్టంలో ఇద్దరే ఉంది. అంతేకాకుండా ఇప్పుడు కొత్త చట్టంలో ఇంకో సమస్య ఏంటంటే ముస్లింలలో ఈ వక్ఫ్ చట్టం ద్వారా చీలిక పేలికలు చేసే వ్యవహారం కూడా వచ్చింది. అంటే బోరా కమ్యూనిటీకి సంబంధించిన ఒక బోర్డు, అట్లాగే ఆగాఖానికి సంబంధించిన ఒక బోర్డు, ఇట్లా ప్రస్తుతానికి షియా సున్నీ అవి మేజర్ గ్రూప్. ఆ మేజర్ గ్రూప్ కాకుండా సున్నీలో ఇప్పుడు ఈ ఆగాఖానీ అనేది షియాలో వస్తారు, బోరా కూడా షియాలో వస్తారు. ఇప్పుడు ఈ షియాలో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయండి. సున్నీల్లో కూడా ఉన్నాయి. సున్నీల్లో ఉన్నప్పటికీ సున్నీల్లో కొంత కలుసుకుపోయే వ్యవహారం ఉన్నది. షియాల్లో అట్లా లేదు. షియాల్లో లేకపోవడం వల్ల చాలా కమ్యూనిటీస్, మొత్తం ముస్లిం సమాజంలోనే ఎన్ని కమ్యూనిటీస్, హిందూ సమాజంలో ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయో దాదాపుగా అన్ని చీలికలు పాలికలు ముస్లిం సమాజంలో కూడా ఉన్నాయి. సో ఈ రకంగా వీళ్ళకి బోర్డులు ఇస్తూ పోతే ఇక వక్ఫ్ నుంచి ఆదాయం ఎవరికి మిగలదు. ఇది ఒక పాయింట్. అయితే ఈ భూములు అన్యక్రాంతం అయిన తర్వాత లేదా అన్యక్రాంతం అయ్యే క్రమంలో వక్ఫ్ నుంచి ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి వక్ఫ్ బోర్డులు చేయలేకపోయినాయి. కారణం ఏంటంటే ఏదన్నా ఒక ప్రాపర్టీ లైమ్ ఏరియాలో ఉంది, బిజినెస్ ఏరియాలో, కమర్షియల్ ఏరియాలో ఉంది, అక్కడ రెంట్లు పెంచాలంటే వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకోవాలి. ఆ రెంట్లు పెంచేటప్పుడు వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకునేటప్పుడు అక్కడ రాజకీయ నాయకుడు ఎవరిదో ప్రాతినిధ్యం వస్తుంది, ఆయన దాన్ని కానివ్వడు. ఇవాళ దీనికి సంబంధించి సచార్ కమిటీ రిపోర్ట్లో కూడా 2-3 చోట్ల ప్రస్తావన జరిగిందండి. మరీ ముఖ్యంగా జరిగిన ప్రస్తావన జైపూర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ అవుట్లెట్ గురించి అందులో ప్రస్తావన ఉంది సచార్ కమిటీ. అది మరీ 50 రూపాయలకి ఒక పెద్ద ప్రాపర్టీ, కమర్షియల్ ఏరియాలో ఉన్న ప్రాపర్టీ జైపూర్లో దాదాపు ఆ రోజుల్లో, అంటే సచార్ కమిటీ ఇది తీసుకునే రోజుల్లోనే దాదాపు 1,00,000కు పైగా అద్దె రావాల్సిన చోట్లో 100 రూపాయలు 200 రూపాయలు అద్దె వస్తుంది. ఆ అద్దె పెంచడానికి బోర్డుకి అధికారం ఉన్నప్పటికీ ఆ పని చేయనివ్వట్ల ప్రభుత్వం. వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రభుత్వంలో ఉన్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పని చేయనివ్వట్ల. సో ఇటువంటివి చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే వక్ఫ్ బోర్డులోకి ఈ చట్టం ద్వారా ముస్లిమేతరుల్ని తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. ఇదే విషయము ఇతర ధార్మిక, అంటే అది హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, వాటిల్లోకి ఆ మతేతర వ్యక్తులని, ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్లేటటువంటి అవకాశాన్ని ఈ మెజారిటేరియన్ వర్గాలు ఒప్పుకుంటాయా? ప్రధాన న్యాయమూర్తి గారు ఈ ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న అని అడిగారు. ప్రభుత్వం మాకు కొంచెం టైం ఇవ్వండి, జవాబు ఇస్తామన్నది. మరి మే 5 నాటికి ప్రభుత్వం దీని మీద ఏం జవాబు ఇస్తుందో మనం చూడాలి. సమస్య ఏంటంటే అండి, ఇది ఒక కమ్యూనిటీ యొక్క పర్సనల్ ప్రాపర్టీ. హిందూ కమ్యూనిటీ యొక్క పర్సనల్ ప్రాపర్టీ అనుకోండి, హిందూ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉండే అవకాశం లేదు. హిందూ ధార్మిక సంస్థలు చాలా ఉన్నాయి. అసలు ప్రభుత్వ సిబ్బంది తప్ప, ప్రభుత్వం ద్వారా నియమించబడిన కొద్దిమంది తప్ప వేరే మతస్థులు ఎవరు ఉండటానికి లేదు, ఏ ధార్మిక సంస్థలో అయినా. చట్టం అయి ఉంది. దీన్ని వెనక్కి ఎట్లా తీసుకోగలుగుతాం? వెనక్కి తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా వక్ఫ్కి సంబంధించిన బాధ్యత ఉన్నది.
మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని మొత్తాన్ని తమ చేతిలోకి తీసుకుంటూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోతున్న దాని గురించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక స్పష్టమైన మాట మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంలో తమిళనాడు ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం కొద్ది మేరకు మాట్లాడినాయి. కానీ అసలుగా చేయవలసిన అంశం ఏంటంటే, వీళ్ళు ఎలా అయితే రైతు చట్టాలకు సంబంధించి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల్లో అది అమలు చేయమని చెప్పి ఎలా అయితే వాళ్ళు దాన్ని రెజల్యూషన్స్ పాస్ చేశారో, తీర్మానాలు పాస్ చేశారో, అట్లా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒక చట్టాన్ని అమలు చేయము అని అనుకున్న వాళ్ళు వాళ్ళ అసెంబ్లీల్లో దీన్ని అమలు చేయమని చెప్పి ఒక తీర్మానం చేస్తే కొంత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఆర్ఎస్ గారు. అంటే చాలా అపోహలు, అవాస్తవాలు, చాలా రకాలైనటువంటివి ప్రచారంలో ఉన్నాయి. కానీ వక్ఫ్ చట్టం గురించి, అసలు వక్ఫ్ చరిత్ర గురించి ఎన్నో విషయాలని, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అనేక విషయాలని మన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినటువంటి ఆరిజ్ గారికి ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.